హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అండి. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. ఇక మీదట రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తాను. ఎనీవేస్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు, వీడియోస్ పెట్టండి, మీ రెసిపీస్ మిస్ అవుతున్నామని. అలా అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మిమ్మల్ని కూడా నేను చాలా మిస్ అయ్యాను. మరి ఎందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లాస్ట్ మంత్ మా ఫ్రెండ్ రాజమండ్రి పక్కన కోవూరులో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుందండి. దాని ఫంక్షన్కి వెళ్ళాము. కోవూరు బ్రిడ్జ్ డౌన్లో అక్కడ చేపలు, రొయ్యలు, పీతలు అమ్ముతూ ఉంటారు. నేను రెగ్యులర్గా అక్కడ తీసుకుంటూ ఉంటాను. సో అక్కడ నేను చూసాను చాలా రోజుల తర్వాత చీరమేను. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు. మరి మా చిన్నతనంలో మా మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముడు, మా పెద్ద మావయ్య, మా పెద్దత్త ఆ సీజన్లో కంపల్సరీ వండుకొని మా ఇంటికి తీసుకొచ్చేవారు అనమాట. అప్పుడు టేస్ట్ చేశాను. మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత నేను ఇంకా దాన్ని మళ్ళీ వండుకోలేదు, ట్రై చేయలేదు. సో దీనికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇవంట వలలతో పట్టరటండి, చీరలతో పడతారంట. అందుకని దీనికి చీరమేన వచ్చింది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి, ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో కొంచెం కాస్ట్ ఎక్కువే. సో ఈ చేపల్ని మనం స్ట్రెయినర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలా చిన్నవి కదా, ఆ స్ట్రెయినర్ పెట్టలేదు అనుకోండి, మనం కొన్ని చేపలు మిస్ అయిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి, ఎక్కువ సార్లు కడగాలి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చీరపైనకి మనం 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం వేసి ఈ 3 కూడా ప్రతి చేపకి కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇవి చిన్నవి కదా, కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాకైతే 2 to 3 గరిటెలు పట్టిందండి, స్పూన్స్ కాదు. స్పూన్స్ అయితే 5 స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్ కరివేపాకు వేసుకొని 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలుగా కోసుకొని వేసుకోవాలి. ఇంక దీంట్లో ఏంటంటే 2 ఉల్లిపాయలు కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇది రోట్లో కానీ మన శనగకాయల పత్రంలో కానీ దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు ఆ ఫెసిలిటీ లేదు, సో నేను మిక్సీలోనే గ్రైండ్ చేసి వేసేసుకున్నాను. ఇవి వేసుకున్న కొంచెం రాళ్ళు ఉప్పు 1 స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు కలుపుకున్నాం కాబట్టి ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేగిన తర్వాత బాగా ఫుల్గా ఎర్రగా వేగవసరం లేదండి, మీడియంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనము ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిందైతే కర్రీ సూపర్గా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. లేదు మీకు ఆ అవకాశం లేదంటే కనుక మీరు ఎప్పుడు ప్రిజర్వ్ చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. అది వేసుకొని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేపేసుకోండి. ఇప్పుడు దీనికి 1 స్పూన్ కారం, మళ్ళీ 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేపుకోండి. ఈ కారం నేను ఎందుకు కొంచెం తక్కువ వేస్తానంటే, మొన్న సమ్మర్లోనే కారం ఆడించానండి. కొత్త కారం కదా, కొంచెం కారంగానే ఉంది. సో నేను తక్కువ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఇది అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చీరమేను ఇవన్నీ చేపలన్నీ కూడా దాంట్లో వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మీరు ఎట్ట పడితే అట్ట అలా కలిపేశారనుకోండి, చేపలన్నీ కూడా చిదిగిపోతాయి అన్నమాట. మనకి ఆ ఫీలింగ్ ఉండదు అది చేప విరిగిందంటే. కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే కలుపుకోవాలి. అలా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, దీంట్లోకి ఇలా నూనె పైకి తేరిన తర్వాత మనం ఏం చేయాలంటే గరం మసాలా పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ గరం మసాలా పేస్ట్ గసగసాలతో నేను చేసి మరి షార్ట్ వీడియో కూడా ఉంది, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది చూస్తే మీకు ఈ మసాలా ఏంటో అర్థమవుతుంది. గసగసాలు, జీడిపప్పు, కొంచెం ధనియాలు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆల్ గరం మసాలా వేసి చేసింది ఇది వేసి ఈ చేపలకంతటికి చక్కగా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేపించుకొని దాంట్లోకి 1/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది ఇగురు కర్రీ కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. 1/4 గ్లాస్ వేస్తే సరిపోతుంది. ఇది వేసి గరిటతో తిప్పొద్దు, జస్ట్ ఇలాగా డేక్ష అయితే ప్యాన్ అయినా పట్టుకొని జస్ట్ అలా ఊపితే సరిపోతుంది అన్నమాట. అలా ఊపిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. దీనికి చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ. చూసారా, అయిపోయింది. మనకి చెక్క కొత్తులాడుతుంది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు 1 ఇంచు చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు కలిపి పౌడర్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం నీచు వాసన వస్తుందండి చేప. ఈ ఫ్లేవర్ అంటిందంటే కనుక కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీ తినేస్తారు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసాను, చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇది సీజనల్గానే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో మీరు ట్రై చేయండి. అంతేనండి. మనకి కావాల్సినటువంటి
చీరమైన కర్రీ రెడీ అయిపోయింది. ఇక పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలోకి మిరియాల చారు పెట్టుకొని తింటేనండి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఎప్పుడైనా దీన్ని తిన్నారా లేదా కూడా నాకు కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.